హాయ్ వ్యూస్, లేటెస్ట్ టాలీవుడ్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఐబొమ్మ రవి అరెస్ట్. ఈ అరెస్టుపై ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది రవి అరెస్ట్ని ఖండిస్తుంటే మరికొంతమంది ఏమో రవి చేసింది తప్పే, అతను జైలు పాలు అవ్వాల్సిందని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. సో ఓవరాల్గా ఈ సినారియోని ఎలా చూడొచ్చు అనే దాని మీద మీకు బ్రీఫింగ్ ఇచ్చే ముందు ఒక తండ్రి పెట్టిన కామెంట్, ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం చెప్పాడనుకున్నాడో ఒకసారి మీకు బ్రీఫ్గా చదివి వినిపిస్తాను. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆ సినారియోని కూడా ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సదరు తండ్రి పెట్టిన కామెంట్ ఏంటంటే, సినీ పెద్దలు చాలా ఘోరంగా టికెట్ రేట్స్ పెంచి ప్రేక్షకుల్ని, మధ్యతరగతి ప్రజల్ని దోచుకుంటున్నారు. సాంగ్స్ న్యూజిలాండ్లో కొన్ని, ఆస్ట్రేలియాలో కొన్ని, క్లైమాక్స్ సన్నివేశమేమో యూకేలో తీసాం, అందుకే అంత ఖర్చు అయిందని చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పాడు మీకు మిమ్మల్ని ఫారెన్లో సినిమా తీయమని? మీరు ఎంజాయ్ చేసిన డబ్బుని ప్రజల దగ్గర లూటీ చేస్తున్నారు. పాత సినిమాలు ఎక్కడైనా విదేశాల్లో తీశారా? అక్కడ తీయకపోయినా చాలా చక్కగా ఆడాయి కదా. చిన్న సినిమాలు అంటే మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ఎంత చక్కగా ఆడాయి. ఆ హీరో ఏమన్నా 100 కోట్లు తీసుకున్నాడా? ఇప్పుడు ప్రతి ఒక్క హీరో కూడా 100 కోట్లు తీసుకుంటున్నాడు, 150 కోట్లు తీసుకుంటున్నారని చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ ప్రజల దగ్గర నుంచే కదా కలెక్ట్ చేస్తున్నారు. మీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నటులకి ఎలాంటి నష్టం ఉండదు. ప్రజల మీదే కదా మీరు పడి వసూలు చేస్తున్నారు. మీ హీరోలకి పారితోషికం తగ్గించుకోమని చెప్పండి. అలాగే మన దేశంలో మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడే షూటింగ్స్ చేయండి. మీరు ఎంజాయ్ చేయడానికి ఫారిన్ ట్రిప్పులు వెళ్ళి వాటిని ప్రజలపై రుద్దితే ఎలాగండి? ముందు సినిమా పరిశ్రమలో ఉన్న బడాబాబులు మారండి, పూర్వకాలపు వైభవాన్ని తీసుకురండి. ఫారిన్కు మించిన లొకేషన్లు మన దేశంలోనే ఉన్నాయి. అది మానేసి 1000 కోట్ల బడ్జెట్తో సినిమా అని చెప్తున్నారు. అసలు ఎవరు మీకు అంతంత ఖర్చు పెట్టి సినిమా తీయమని చెప్పారు? విదేశాల్లో తీయమని చెప్పి ఎవరన్నా అడిగారా? మీరు మీ సరదాలు తీర్చుకొని అవి ప్రజలపైన రుద్దుతున్నారు. బెనిఫిట్ షో అని చెప్పి టికెట్ రేట్స్ 1000-1500 కలెక్ట్ చేస్తున్నారు. మాలాంటి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నామో ఆలోచించండి. ఇవ్వకపోతే ఏ అఘాయిత్యం చేసుకుంటారో అని భయపడి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. మేము మధ్యతరగతి మనుషులం. బలగం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇలాంటి సినిమాలు బాగా ఆడే కదా, అలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదు? మీ ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్ విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఆ ఖర్చులు ప్రజల మీద రుద్దుతున్నారు. ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక సగటు మధ్యతరగతి తండ్రి ఈ కామెంట్ అయితే పెట్టాడు. సో ఓవరాల్గా చాలామంది, ఒక 70%-80% నెటిజన్స్ ఐబొమ్మ రవికే మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఈ టికెట్ రేట్లే. ఏవైతే టికెట్ రేట్స్ ఉన్నాయో, ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ ఈజీలీ 2000-3000 వరకు ఖర్చు అయిపోతుంది. అక్కడ బయట పాప్కార్న్ టికెట్స్పై ఎలాంటి నియంత్రణ ఉండట్లేదు. సో ఓవరాల్గా ఈ పెరుగుతున్న ధరలపై, టికెట్ రేట్ హైక్పై విసిగి వేసారిన మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఈ ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తారు. మ్యాక్సిమం సెట్ ఆఫ్ సపోర్టర్స్ అందరూ కూడా వీళ్ళే ఐబొమ్మ రవికి. ఎవరైతే అపోజ్ చేస్తున్నారంటే సినిమా లవర్స్, నిజమైన ఫ్యాన్స్ ఉంటారో హీరోస్కి, వాళ్ళందరూ కూడా ఐబొమ్మ రవిని అపోజ్ చేస్తున్నారు. అతను చేసింది కరెక్ట్ కాదని చెప్తున్నారు. అయితే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐబొమ్మ రవికి తన సొంత తండ్రి కూడా మద్దతు పలకలేదు. నా కొడుకు చేసిన తప్పే, అతను ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పి ఐబొమ్మ రవి తండ్రే ఆయన పోలీసుల్ని కోరుతున్నారు. సో ఓవరాల్గా ఈ సినారియోని మనం ఎలా చూడొచ్చు అంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే డబ్బులు, టికెట్ రేట్ తగ్గిస్తుందో ఆటోమేటికలీ పైరసీ తగ్గుతుంది అని చెప్పి చాలామంది నెటిజన్స్ అయితే నమ్ముతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీ ప్రొడక్షన్ ఖర్చుల్ని పెంచి, హీరోల పారితోషికం పెంచి అవి ప్రేక్షకుల నుంచి మీరు వసూలు చేస్తే అది ప్రేక్షకుడు గ్రహించని అంత ఇన్నోసెంట్ అయితే కాదు. ఖచ్చితంగా ప్రేక్షకులు పసిగట్టి ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ లాగా జారీ చేస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవికి అంతమంది హ్యూజ్ సపోర్టర్స్ అయితే వస్తున్నారు.